ఇవాళ బెండకాయ కూర చేస్తున్నానండి. ఇక 1 కిలో తరుక్కున్నాను అలాగా, మరీ పెద్ద కాకుండా ఇలా తరుక్కున్నాను సన్నగా. కడిగేస్తే ఆరబెట్టుకుని ఆరిపోయాక తరుక్కున్నాను. ఇప్పుడు చూడండి వేసి చేస్తాను. ఇలా పొయ్యి పెట్టి చికెన్ మజ్జిగ చేసుకుని వేస్తున్నానండి. కొంచెం పుల్లగా ఉన్నా మజ్జిగ పర్వాలేదు, మజ్జిగ వేస్తున్నాను అలాగా. అంటే కూర పెట్టి మజ్జిగ వేసాను. సాల్ట్ 2 చెంచాలు వేస్తాను. ఈ స్పూన్తోనే 2 చెంచాలు. కొంచెం పసుపు కూడా వేస్తాను. పసుపు వేస్తాను. ఇప్పుడు మనం కలుపుకుంటూ ఉండాలి కూరలాగా. ఇలా కలుపుకుంటూ ఉండాలి మజ్జిగ మూత పెట్టేస్తాను. ఇలా మూత పెట్టి మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కూర ఇలా ఉడిపోయింది. బెండకాయ కూర ఇలా స్లోలో పెట్టాను, తడి లేకుండా అయిపోయింది. మజ్జిగ, ఉప్పు, పసుపు వేసాను కూరకి. అయిపోయింది. ఇలా కట్టేసుకోవాలి. బంద్ చేసాను. ఇప్పుడు పోపు వేస్తాను. మూకుడు పెట్టి ఆయిల్ వేసాను. ఒక పెద్ద స్పూన్తో శనగపప్పు, మినపప్పు, మిరపకాయలు ఒక 4 మిరపకాయలు వేసాను. ఈ పోపు వేస్తాను. ఇది కూడా దోరగా వేయాలి. ఇలాగా దోరగా వేయకుండా చాలా సులువుగా అయిపోతాయండి ఇవన్నీ. ఎక్కువ కష్టపడక్కర్లేదు. నువ్వుల పప్పు పొడి చేసేటంటే వేసుకోవచ్చు. ఇలా నేను అలా ఉంచుకుంటాను. నువ్వుల పొడి, చింతపండు మగ్గు, మజ్జిగ బదులు చింతపండు నీళ్ళు కూడా వేయచ్చు. చింతపండు వేసి నీళ్ళు వేయచ్చు. కొంచెం అంటే వారిస్తే బాగుండదు కదా, అలా నీళ్ళు దగ్గరికి అయిపోతాయి. నీళ్ళు లేకుండా స్లోలో పెట్టాను. కొంచెం మిరపకాయలు ఎక్కువ వేయాలనుకుంటే తీసి వేసుకోవచ్చు. నల్లగా అవ్వకుండా ఉంటాయి. ఇది కూడా పప్పు కూడా వేగిపోయింది. కరివేపాకు వేస్తాను. పొయ్యి బంద్ చేస్తున్నాను. దీన్ని వేస్తాను. ఇది ఒకసారి కలుపుకొని కొంచెం చల్లగా అయ్యాక నువ్వులు కూడా వేస్తాను. చల్లగా అయిపోయిందండి. నువ్వుల పొడి చేసి ఉంచుకున్నాను. పచ్చి నువ్వులే ముగుడ్లో పెట్టి మిరపకాయలు అది వేసి కలుపుతూ ఉంటే కలపాలి. అలాగా దూరగా అయిపోతాయి. అప్పుడు మంచేసి పళ్ళెంలో వేసుకోవాలి. చల్లగా అయిపోయాక మిక్సీ పట్టుకున్నాను పౌడర్. ఇది సాల్ట్ వేయకుండా ఉంచుకుంటాను కూరలో. కానీ ఇప్పుడు ఇలా కూర మీద వేస్తున్నాను. ఇలా వేస్తున్నాను. చల్లగా అయింది కూర. ఇప్పుడు ఇలా కలిపేసుకుని ఇది అన్నంలోకి బాగుంటుంది. ఇలా కలిపేసుకున్నాను. చింతపండు మగ్గు తీసి పెట్టుకుంటాను, రెడీగా ఉంటుందని చెప్పి. నేను పొద్దున పూట ఎక్కువ జపాలు చేసుకుంటాను చదువుకుని. ఎందుకంటే టైం వేస్ట్ చేసుకోకుండా అలా చేసుకుంటాను నేను. బెండకాయ కూర రెడీ అయిపోయింది. లైక్ చేయండి మీరందరూ. అన్నంలోకి బాగుంటుంది ఇదంతా.